క్రికెట్ లో కొంతమంది ప్రముఖ బ్యాటర్లు బౌలర్ల మధ్య సాగే సమరాలు నిత్యం ఆటను రక్తి కట్టిస్తాయి. ఆధునిక క్రికెట్ లో ఆ జాబితాల్లో బెన్ స్టోక్స్, జస్ప్రీత్ బుమ్రాలు ఖచ్చితంగా ఉంటారు. భారత పర్యటనలో స్టోక్స్ కు బుమ్రా కొరకరాని కొయ్యలా మారాడు. హైదరాబాద్ టెస్టులు ఆడేందుకు ఏమాత్రం వీలుగా లేని అన్ప్లేయబుల్ డెలివరీతో స్టోక్స్ కు బోతా కొట్టించిన బుమ్రా తాజాగా వైజాగ్ టెస్టులోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. బుమ్రా వేసిన బంతికి స్టోక్స్ ఇక నా వల్ల కాదు, నీ బౌలింగ్ లో నేను బ్యాటింగ్ చేయలేనురా స్వామి అంటూ బ్యాట్ కింద పడేసి ఏమి చేయలేని అసహనంతో క్రీజును వదిలాడు స్టోక్స్. ఆఫ్ స్టంప్ దిశగా తక్కువ ఎత్తులో వచ్చిన ఆ బంతిని స్టోక్స్ డిఫెండ్ చేయబోయాడు. కానీ అది కాస్త మిస్ అయ్యి ఆఫ్ స్టంప్ ను పడగొట్టేసింది. అంతే, స్టోక్స్ వెనక్కి తిరిగి చూసుకోకుండా అక్కడే బ్యాట్ పడేసి ఎలా ఆడాలి ఈ బాల్ అన్నట్లుగా నిరాశలో వెనుదిరిగాడు. అలాగే బుమ్రా ఈ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ కు ముందు ఓలిపోపును యార్కర్లతో బౌల్డ్ చేసిన ఆ బంతి కూడా హైలైటే. బుమ్రా సంధించిన యార్కర్ ను పోపు డిఫెండ్ చేయబోగా అది కాస్త మిస్ అయ్యి మిడిల్ స్టంప్ ను ఎగరగొట్టింది. ఇలా మొత్తంగా ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో బుమ్రాదే పై చేయనే చెప్పాలి. 16 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 45 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాటింగ్ లో ఎస్ఎస్వి జైస్వాల్ రెచ్చిపోతే ఇటు బౌలింగ్ లో బుమ్రా ఆకాశమే హద్దుగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లను బెంబేలెత్తించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 253 పరుగులకి ఆల్అౌట్ కాగా ఇండియా తొలి ఇన్నింగ్స్ 396 పరుగులు చేయగా ఇక రెండో ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. మొత్తానికి 171 పరుగుల ఆధిక్యంలో దూసుకుపోతుంది భారత్.